నా పేరు జాయ్. నీ పేరు సదాశివుడు అవునా? నీకన్నిటికంటే ఏది ఇష్టమో చెప్పనే లేదే. హీరో. నిజంగా నీ భక్తికి అంత శక్తి ఉంటే ఆ హీరో భగవంతుడు నిజంగా ప్రత్యక్షం అయ్యి ఈ రోజు సాయంత్రం 7 గంటలకి వాస్ గౌస్ గ్యారేజ్ వెనకాల కలుసుకుంటారు. ఎవరది? హీరో, నిజంగా నిన్ను కలవాలనే నా పెద్ద కోరిక. నిన్ను అంతం చేయడమే నా పెద్ద లక్ష్యం. నువ్వు హీరోని ఎందుకు తప్పించుకునేలా చేశావు? నీ అదృశ్య శక్తిని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఇప్పుడు నేను సిల్వర్ స్ప్రింగ్ స్కూల్ స్టూడెంట్ గా ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకుంటాను. ఆ స్కూల్ కి హీరోకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది, ఒక పెద్ద సంబంధమే ఉంది. ఇప్పుడైతే అతను నన్ను కలుసుకోవడానికి వచ్చాడు. హీరో నిన్ను కలుసుకోవడానికి వచ్చాడా? అవును, ఆ అమాయకుడు సదాశివుడిని కలుసుకోవడానికి వచ్చాడు. అతనికున్న ఒకే ఆశ హీరోని కలుసుకోవాలని. నేను ఎంత మందితో స్కూల్లో మాట్లాడానో వాళ్ళలో ఎవరో ఒకరు హీరోకి మంచి ఫ్రెండ్. ఆ హీరో పిల్లలందరికీ స్నేహితుడని అందరికీ తెలుసు. నేను ఎవరికైతే హీరో గురించి బాగా తెలుసో ఆ కుర్రాడి గురించి చెప్తున్నాను. ఒకవేళ అతను చంకీయేనా? అది ఎవరైనా కానీ వెళ్ళి ఆ కుర్రాన్ని తీసుకునిరా. అతని దగ్గర హీరో విషయాలన్నీ కనుక్కో. నువ్వు కానీ నా ప్రభువు చెప్పిన పని పూర్తి చేయకపోతే నిన్ను శాశ్వతంగా అదృశ్యం అయ్యేలాగా చేస్తాను. అర్థమైందా? అర్థమైంది. హీరో రహస్యం సిల్వర్ స్ప్రింగ్ స్కూల్లో ఒకరికి తెలుసు. ఇప్పుడు ఆ కుర్రాడి గురించి తెలుసుకోవడమే నేను చేయాల్సిన మొదటి పని. నా కళ్ళెదురుగా ఎంతటి దుష్టశక్తి ఎదురొచ్చినా నేను చాలా ధైర్యంగా ఎదిరించగలను. కానీ కంటికి కనబడకుండా ఉంటే నేను ఎలా దెబ్బలాడగలను? ఈరోజు అలాంటిదే ఓ అదృశ్య శక్తి నా మీద దాటికొచ్చింది. నేను అప్పుడు ఏమీ చేయలేకపోయాను. నాకు చెప్పవా దుర్గమ్మ, నేనిప్పుడు ఆ శక్తిని ఎదిరించడానికి ఎలాంటి ఆయుధాన్ని ఉపయోగించాలి? నాకు చెప్పవా దుర్గమ్మ? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫ్రమ్ జాయ్. ఓ వావ్! జాయ్ ఇది ఎప్పుడు కట్టాడో కూడా నాకు తెలియనే లేదే. గుడ్ మార్నింగ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అరే, నీకు కూడానా? ఎందుకంటే మనమిద్దరం అంటేనే జాయ్ కి అందరికంటే ఎక్కువ ఇష్టం. ఈ మాట నాది కాదు, జాయ్ చెప్పాడు. అన్నయ్య ఎక్కడున్నాడు? అది ఇదిగో టింగ్ టాంగ్, టిఫిన్ రెడీ. వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం. వెళ్ళు. జాయ్, బేబీ మీ ఇద్దరిని ఎంతగా మార్చేసింది. ఆవిడ నేను వచ్చేదాకా ఆగుంటే ఎంతో బాగుండేది. నేను ఆవిడకి అసలు థ్యాంక్స్ కూడా చెప్పలేదు. పర్వాలేదులే అమ్మా, ఆవిడ ఎక్కడున్నా నీ మాటలో తప్పకుండా వినిపించుకుంటుంది. అలాగా? అయితే ఆవిడకి గట్టిగా అరిచి థ్యాంక్స్ చెప్పేస్తా. ఆవిడ మీ ఇద్దరికి ఎన్ని మంచి విషయాలు నేర్పిందో. సిగ్గులేని మిస్టర్ సాడీ నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు హీరో మహారాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు వాడికి తెలిసే ఉంటుంది వాడిని మనం మోసం చేస్తున్నామని. తెలిస్తే తెలియని, ఒకవేళ వాడు మనతో గొడవ పెట్టుకోవడానికి వస్తే ఏమవుతుంది? నేను వాడి 2 కాళ్ళు పట్టుకొని వాడిని తలకిందులుగా వేలాడదీస్తాను. హీరో పని పట్టేగానే వీళ్ళందరికీ బాగా బుద్ధి చెప్తాను. హే మిస్టర్ సాడీ, నిన్న హీరో నువ్వు కలుసుకున్నావా? లేదు, హీరో ఏం కనపడలేదు. కానీ ఆ లోపల మరో శత్రువు ఉన్నాడు. ఏంటి?
అతనికి భయపడి నేను తిరిగి వచ్చేసాను. అందుకే హీరోని చూడలేకపోయాను. లేదు 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 హీరో అక్కడికి వచ్చాడు, కానీ నువ్వు అక్కడి నుంచి ముందే వెళ్ళిపోయినట్టున్నావా? ఓ కానీ 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 చంకీ ప్లీజ్ నా కోసం హీరోని ఇంకోసారి పిలుస్తావా ప్లీజ్? ఎందుకు పిలవను? తప్పకుండా. నాలాంటి మంచి స్నేహితుని పోగొట్టుకోవటం ఇష్టం లేక అతను తప్పకుండా వస్తాడు. హీరో మంచి స్నేహితుడైతే నేను నీకు మంచి స్నేహితుడిని. చేయి జార్పు. నేను బైవిందర్ కుల్విందర్ హరే రామ్ సింగ్ సోడి నీ బెస్ట్ ఫ్రెండ్. తెలుసు తెలుసు. అరే మన ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడుంది? తనెందుకో క్లాస్ రూమ్ లో మొహం మర్చుకొని కూర్చుంది. హాయ్ మీను. ఊరి నాయనో, అంత కోపమే, అది కూడా ఈ ఫ్రెండ్షిప్ డే రోజున. ఒక స్నేహితుడు మరో కొత్త స్నేహితుడు కోసం తన పాత స్నేహితురాలిని బాధ పెట్టాడుగా. అప్పుడు తను ఈ ఫ్రెండ్షిప్ డే కూడా ఆ కొత్త ఫ్రెండ్ తోనే సెలబ్రేట్ చేసుకోవాలి. ప్లీజ్ మీను, కొత్త ఫ్రెండ్స్ కలిసినంత మాత్రాన పాత వాళ్ళంతా శత్రువులు అయిపోతారా చెప్పు? నీకు మాత్రం ఇష్టం లేదా ఈ రోజు మనం అంతా కలిసి సరదాగా ఒకటిగా సెలబ్రేట్ చేసుకోవాలని? చూడు, స్నేహితుల మధ్య కోపాలు పోవడానికి ఫ్రెండ్షిప్ డే కన్నా మంచి రోజు ఏముంటుంది చెప్పు? నేను నీ మనసు బాధ పెట్టాను కదూ. అలా అయితే సారీ చెప్తున్నానుగా. చూడు, నువ్వే గనక నా మంచి ఫ్రెండ్ అయితే వెంటనే నీ చేయి చాపు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. త్వరగా నా సార్ వచ్చేస్తారు. కూర్చున్నాం. పాపయ్య నువ్వు కూడా కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఏంటది ఫ్రెండ్షిప్ డే? చిన్న పిల్లల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి ఇది ఒక మార్గం అంతే. సార్ ఫ్రెండ్షిప్ అంటే దేశానికి డబ్బుకి వయసుకి సంబంధించింది కాదు సార్. ఈ రోజు చాలా స్పెషల్ డే సార్. ఫ్రెండ్షిప్ డే రోజున శత్రువులు కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. అది ఎలాగా? సార్ ఒక స్పెషల్ ఫ్రెండ్ కి స్పెషల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ప్రెజెంట్ చేసావంటే వాళ్ళు పాత విషయాలని మర్చిపోయి మీతో ఫ్రెండ్స్ అయిపోతారు. నేను జాస్మిన్ గారితో స్నేహం చెయ్యాలంటే ఇలాంటి అవకాశం దొరకదనుకుంటా. ఒకవేళ మా ఇద్దరి మధ్యన స్నేహం ఏర్పడిందంటే షర్లీ చెప్పినట్టు నేను సంతోషంగా ఉంటాను. నేను ఫ్రెండ్షిప్ డే మీతో పాటే సెలబ్రేట్ చేసుకుంటాను. రండి నాతో పాటు సెలబ్రేట్ చేసుకుందాం. అందరి ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రేమ్ ప్రకాష్ గారు, మీకు సరిగా కళ్ళు కనిపించలేదు అనుకుంటాను. జాస్మిన్ గారు, నేను మీ దగ్గరికి వస్తున్నప్పుడు కాళ్ళు జారి మీ మీద. ఈ పొరపాటు రోజు జరుగుతూనే ఉంది. ఇక మీదట జాగ్రత్తగా ఉండండి, లేకపోతే మీ మీద కంప్లైంట్ ఇస్తాను. ఏంట్రా అంతా చెడగొట్టేవుగా? కాళ్ళు అడ్డం పెట్టి కింద పడేసేవుగా, ఇప్పుడు ఎందుకు పళ్ళు ఇక్కిలిస్తున్నావు? సార్, ఆ కుర్రాడేమీ నవ్వలేదు. నోర్మై, చెవులు పట్టుకుని ముందు గుంజీలు తీ. నేను చెప్పింది అర్థం కాలేదా? ముందు చెవులు పట్టుకుని గుంజీలు తీవనా? కమాన్ సాడీ, జాయ్ కన్నా చాలా బాగా చేసి ముందా హీరో పని పట్టాక రెజీ చంకీ సంగతులు నేను తేలుస్తాను. చెవులు పట్టుకుని గుంజీలు తీ. నేను చెప్పింది చేయమన్నానా? సార్, మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు రమ్మంటున్నారు. జాస్మిన్ గారు ఏమన్నారంటే నెక్స్ట్ టైం కదా కంప్లైంట్ చేస్తానన్నారు, కానీ ప్రిన్సిపల్ గారు ఇప్పుడు నా ప్రాణం తీసేటట్టున్నారు. సార్ ఇది చూడండి. ప్రేమ్ ప్రకాష్,
మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, వస్తున్నాను సార్. చెప్పండి చెప్పండి. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అల్లరే ఎక్కువైందని విన్నాను. అవును సార్. లేదు సార్, అది అది మొత్తం తలకిందలైపోయింది. ఏమైంది? నేను ఫ్రెండ్షిప్ డే కోసం బ్యాండ్ కట్టడానికే వెళ్ళాను. కానీ జాయ్ తో పాటు ఒకడు ఉంటాడు కదా, వాడి పేరేంటి? సదాశివుడు. వాడి కాళ్ళు అడ్డం పెట్టి ఆవిడ మీద పడేటట్టు చేశాడు. ఏంటి? అవును సార్. ప్రేమ్ ప్రకాష్ గారు, ఐఎమ్ సారీ మేడం. నేను ఇన్నోసెంట్. అవును కరెక్టే. నేను దీని గురించి జాస్మిన్ గారితో మాట్లాడడానికే వచ్చాను. కానీ జాస్మిన్ గారిని చూస్తే నాకు భయం వేస్తుంది. నేను సదాశివుడిని కూడా మందలిచ్చాను సార్. అసలు నువ్వు స్కూల్కి వచ్చి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ స్కూల్ రూల్స్ మీరుతావా అని. సార్, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది. జాస్మిన్ గారు ఏం చెప్పలేదు, నేనేం చెప్పలేదు. ప్రేమ్ ప్రకాష్ గారు, ఎంత ధైర్యం మీకు? సార్, నేను నిజం చెప్తున్నాను. నేను కావాలని పడలేదు. నేను నిజమే చెప్తున్నాను. ఈ గదిలో మన ముగ్గురం తప్ప ఇంకెవరూ లేరు. సార్, నేను నిజమే చెప్తున్నాను. నన్ను నమ్మండి. నన్ను వెనక నుంచి ఎవరో తోస్తున్నారా? ఏమిటి చేష్టలు మిస్టర్ ప్రేమ్ ప్రకాష్? ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మీద దాడి చేస్తే దాని శిక్ష ఏమిటో తెలుసా నీకు? సార్, నేను చెప్తున్నాను కదా, నన్ను నమ్మండి. ఇక్కడ వెనక నుంచి తోసారు. ఏదో భూతమో దయ్యమో అయి ఉంటుంది. మిస్టర్ ప్రేమ్ ప్రకాష్, ఈ రోజు మీ ఆరోగ్యం బాగున్నట్లేదు. ఇంటికి విశ్రాంతి తీసుకోండి. నేను నిజమే చెప్తున్నాను సార్. వెళ్ళండి వెళ్ళండి. అలాగే. చూడండి సార్, ఎవరో మళ్ళీ నన్ను తోస్తున్నారు. అవి చూడు, నేను రెడీ అయిపోయి వచ్చేసా. అరే, ఇంత పెద్ద పెద్ద కుర్రాలతో నన్ను వాడబోయేది? గేమ్ కి సైజ్ కాదు, బ్రెయిన్ కావాలి. అయినా నిన్నెవరైనా పట్టుకొని తోసేశారంటే నాకు ఐడియా వచ్చింది. నేను మీతో పాటే ఆటలో జాయిన్ అవుతాను. నువ్వా? ఏ, నేను ఆడకూడదా? నేను గోల్ కొట్టి చూపిస్తాను. నేను గెలిచి చూపిస్తాను కదా. నేను ఆడి మన టీం ని గెలిపిస్తాను. ప్లీజ్ నన్ను ఆడనివ్వవా? ఓకే ఓకే ఓకే. నువ్వు ఆ నెట్ దగ్గర నుంచోవాలి. ప్రతిసారి గోల్ క్యాచ్ చేయాలి. ఇలాగేనా? సదా నీకో చోటు చెప్పాను కదా, అది ఇదే చోటు. హీరో నన్ను ఎప్పుడూ కలుసుకోవడానికి ఇక్కడికే వస్తూ ఉంటాడు. నేను హీరోని మళ్ళీ పిలిపించడానికి నువ్వు ఎంతో భక్తితో పూజలు చేయాల్సి ఉంటుంది. నువ్వేం చెప్తే నేను అదే చేస్తా. సరే. ఆర్తి పూర్తయిన తర్వాత అందరికి ప్రసాదం పెడతాను. నేను వెళ్తున్నాను సాగి. ఎవరు కొట్టారు? ఎవరు ఎవరు కొట్టారు? ఎందుకో చెప్పండి. ఎందుకు కొడుతున్నారు? ఆగండి, వెళ్ళిపోకండి. వెళ్ళిపోయారా? నీ స్నేహితుడు హీరో ఎక్కడున్నాడు? పిలువతను, లేకపోతే ఇలా దెబ్బలతోనే నీ ప్రాణాలు తీసేస్తాను. అమ్మో నాయనో, వద్దు ప్లీజ్ ప్లీజ్. నాకు హీరో ఎలా ఉంటాడో కూడా తెలీదు. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ ప్లీజ్. అబద్ధం. దయచేసి నన్ను కొట్టక నాయనా. హీరోకి నా పేరు కూడా సరిగ్గా తెలీదు. నేను ఇక్కడ ఉన్నాను, భయపడకండి. అటువైపు కొట్టండి. బాల్ ఇటువై ఇటువై. వెరీ గుడ్. ఇప్పుడేం చేయాలి? ఓ నో, ఈ దురద మొదలైందేంటి? వచ్చేసావా? హీరో హీరో హీరో, అటు చూడు. ఇలా ఓడించడం చాలా కష్టం డోలు. మంచి పని చేసావు, మంచి పని చేసావు. బాగా కొట్టు. హీరో 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 హీరో. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు?
అతన్ని అద్దంలో బంధించేస్తాను. అతను చాలా తెలివైన వాడు. ఇలాంటి పరిస్థితిలో కూడా హీరోని అంతం చేయడం అంత సులభం కాదని అతనికి తెలుసు. ఇప్పుడిదంతా హీరో నిజ రూపాన్ని బయట పెట్టడానికి ఉపయోగపడుతుంది. ఆ నిజ రూపంలో హీరోని అంతం చేయడం చాలా సులభమైపోతుంది. నాకు అర్థమైపోయింది. భవిష్యత్ కాలం, విరాట్ కాలం. జాయ్ అసలు ఈ దెబ్బ ఎలా తగిలింది? అమ్మా అది దారిలో ఓ చెట్టు కొమ్మ తగిలింది. జాయ్ నీకెన్నిసార్లు చెప్పాను దారిలో కాస్త చూసి నడవాలని చెప్పానా లేదా? కాసేపు ఈ భుజాన్ని కదల్చకుండా ఉండు, లేదా మళ్ళీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది తెలుసా? సరే అమ్మా. మళ్ళీ నొప్పి ఎక్కువైందంటే నాతో చెప్పు, ఇప్పుడే వస్తాను. జాయ్, నువ్వు నిజమే చెప్పావు. ఆ చంకీ వాళ్ళు నన్ను మోసం చేశారు. చంకీ హీరో ఫ్రెండ్ కాదు, అలాగే నాకు కూడా. అవి అవి దయచేసి నా మాట కొంచెం వింటావా? అవి నేను హీరో ఎక్కడున్నాడో తెలుసుకున్నాను.